కవిత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఒకటి మ్యాటర్ ఉంది. బీసీలకు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం, 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బీసీలకు అన్యాయం చేసిరట. మరి నిజమేనా? అంటే మీరు చేసింది ఏంది అని మనం అడగవచ్చు. 2 దఫాలుగా అంటే 2 సార్లుగా మీ డాడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఆయన ఏం చేసిండు? శాసనసభలో తీర్మానం చేసిండా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని? బీసీలకు ఏం చేసిండు? ఒక్కటి చెప్తే అయిపోతుంది కవిత, ఎంత సొల్లే వద్దు. ఏం చెప్పిందో చూద్దాం. ఇంకా కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు తీరని అన్యాయం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధి, ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమా అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విసిరిన సవాల్ను స్వీకరించారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ గల్లీలోనైనా ఏ సెంటర్లోనైనా చర్చకు నేను సిద్ధం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మొదటి 15 నెలలు జరిగిన అభివృద్ధి ఏంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఏంటి అన్నదానిపై చర్చించడానికి ఎక్కడికైనా వస్తాను అని ప్రకటించారు. నార్జున డైలాగ్ ఉంటుంది, మాస్ అనేది, అంటే ఏడికైనా వచ్చి దుమ్మురే చెప్తానట్టు కవిత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ గల్లీలోనైనా ఏ సెంటర్లోనైనా. చూడండి ఆమె మాటలు. వాస్తవంగా మాట్లాడాల్సింది బీసీల రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడాలి, 42% రిజర్వేషన్ల కోసం. దాన్ని ఆ రిజర్వేషన్లను తప్పుదో పట్టించడం కోసం మళ్ళీ ఏం మాట్లాడుతున్నామే? మా అభివృద్ధి ఏంటి, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి, చర్చకు సిద్ధమా అంటుంది. 42% బీసీలకు అన్యాయం జరిగింది, దాని మీద చర్చకు రామని అంటలేదు. ఏం చెప్తుంది? అభివృద్ధి మీద చర్చిద్దామంటుంది. అభివృద్ధి మీద చర్చించుకొని మీరు గంగల దుంకుని ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోయి. కానీ 42 మీద ఏం మాట్లాడుతుంది కవిత? 42 రిజర్వేషన్ మీద ఏం మాట్లాడుతుంది మనకు కావాలి. అయితే బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్లు యథాతథంగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు? అమలు ఎందుకు చేయించలేకపోయారు? శాసనసభలో ఒక్కనాడైనా 42% రిజర్వేషన్ల కోసం ఏమైనా మాట్లాడిరా? మాట్లాడలేదు. ఎప్పుడైనా మీరు మాట్లాడిరా? కవిత మాట్లాడిందా? ఇంతవరకు ఇక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకంటే కరెంట్ ఇష్యూ ఏది ఉంది, బర్నింగ్ ఇష్యూ తెలంగాణలో ఏముంది? రిజర్వేషన్ కోసమే, బీసీ డిక్లరేషన్ కోసమే ఉంది. అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇరుకున పెట్టాలని చెప్పేసి ఈమె ఇరుకున పడుతుంది. మరి 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, మీరు పొడిచింది ఏంది అని జనాలు అడిగే టైం కూడా వస్తుంది. అయితే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించారు. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారని తెలిపారు. మహాసభలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారట. ఎక్కడ చేసింది చూడండి, ఇందిరా పార్కు ధర్నా చౌక్. ఇందిరా పార్కు ధర్నా చౌక్ కేసీఆర్ ఎత్తేసిండు. ధర్నాలు వద్దు, ఆందోళనలు వద్దు, ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిండు ఆయన. ఎవ్వరు, ఏ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు, బీజేపీ, ఏ పార్టీ వాళ్ళు, ఏ సంఘాల వాళ్ళు ధర్నా చేయదు. ధర్నా చౌక్ వద్ద ఇందిరాగాంధీ పార్కు దగ్గర ఎత్తేసిండు. ధర్నా చేస్తే అరెస్టులు, ధర్నా చేస్తే ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో ధర్నా చేసుకోవాలని చెప్పిండు. మరి అదే ఎత్తేస్తే ధర్నా చౌక్ దగ్గర పోయి కేసీఆర్ కూతురు ధర్నా చేసింది. కేసీఆర్కు సిగ్గని ఉండాలి, లేకపోతే ధర్నా చేసిన వాళ్ళకన్నా ఉండాలి. ఒకనాడన్నా ధర్నా చౌక్ ఎత్తేస్తే మాట్లాడిందా కవిత? ఒకనాడన్నా మాట్లాడిందా? ధర్నా చౌక్ ఎందుకు ఎత్తేసినావని వాళ్ళ నాన్నతో మాట్లాడిందా? మాట్లాడలే. మళ్ళీ ఏ మోకం పెట్టుకొని ఈరోజు కవిత పోయి ధర్నా చౌక్లో ధర్నా చేసింది. మీరు బీసీల కోసం కొట్లాడండి, మేము కాదంటలేము. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ధర్నా చౌక్ ఎత్తేస్తే చాలా ఆందోళన జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క మాట మాట్లాడలేదు. అంటే కపట ప్రేమ. ఈమె ట్రాప్లో ఎవరు పడొద్దు. బీసీల కోసం మాట్లాడేది ఉంటే ఇదివరకే మాట్లాడాలి. మేము ఇప్పుడు వచ్చేసి బీసీల కోసం చేస్తున్నది బీసీ వర్గాలను వెనకేసుకునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ జాగృతులు పేరిట ఈమె ఆడ ఎంటర్ అవుతుంది అంతే. బీసీల దాంట్లో నాయకులు, బీసీల దాంట్లో మంచి మంచి నాయకులు, బీసీ వాళ్ళు మూవ్మెంట్ చేసుకుంటారు. ఈమె వచ్చి పెద్దగా వేయాల్సింది కూడా ఏం లేదు, నష్టమే ఇవి వస్తే. ఇచ్చే రేవంత్ రెడ్డి వచ్చిందని ఇయ్యకూకునే అవకాశం కూడా ఉంది.